షాబాద్ కిల్లర్ కేసులో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం భార్య పిల్లలను చంపిన రాజ్ కుమార్ పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడి తెచ్చాడు. భార్య సరితను చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ని చంపితే పోలీసులు ఏవీ చేయలేదని కూడా పదే పదే అన్నాడు. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న రాజ్ కుమార్ ఎకరం పొలం అమ్మి 1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే మైనర్ బాలిక తండ్రి ఏడాది క్రితం చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్ పై పనిచేస్తూ ఉండగానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందే బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవారు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో ఇతడి టార్చర్ ఎక్కువైపోయింది. అమ్మాయి చదువుకుంటున్న కాలేజ్ కూడా వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. మే 26న బాలిక తల్లిచ్చిన ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు. కేసు నమోదైన తర్వాత పారిపోయిన రాజ్ కుమార్ కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకుని షాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. షాబాద్ కిల్లర్ కేసులో ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం భార్య పిల్లలను రాజ్ కుమార్ చంపినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, షాబాద్ లో 6గురిని హత్య చేసిన కేసులో రాజ్ కుమార్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ పై గతంలో ఫోక్సో కేసు నమోదైంది. అయితే ఫోక్సో కేసు బెయిల్ ఆర్డర్ కాపీలో సంచలన విషయాలు పొందుపరిచారు పోలీసులు. అతను బెయిల్ తీసుకొని కోర్టులో నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సో రాజ్ కుమార్ చెప్తున్న వాదన ప్రకారం తనకు రావాల్సిన డబ్బులు అడగకూడదని తన పైన బాధిత కుటుంబం కేసు నమోదు చేసిందని. సో ఇది ఎంతవరకు వాస్తవం అనే అంశంపై మనతో మాట్లాడేందుకు బాధిత కుటుంబం రాజ్ కుమార్ హత్య చేసిన మైనర్ బాలిక వారి కుటుంబ సభ్యులు వారితో మాట్లాడారు. అన్న, ఇప్పుడు రాజ్ కుమార్ సంబంధించుకొని ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ బెయిల్ పిటిషన్ ఆర్డర్ కాపీలో. రాజ్ కుమార్ మీ బావగారికి డబ్బులు ఇచ్చాడట గతంలో. ఆ డబ్బులు అడగకుండా ఉండేందుకే మీరు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇది వాస్తవమా? ఇప్పుడు బెయిల్ దాంట్లో మెన్షన్ చేశాడా అతను? ఫోక్సో కేసు పెట్టినాకనే బెయిల్లో దాంట్లో మెన్షన్ చేసిండు తప్ప అంతకుముందు అయితే కాదు కదా. ఎక్కడ చెప్పడం కానీ ఎక్కడ చేయడం కానీ మీకున్నాయని చెప్పి ఇప్పుడు మా బావ చనిపోయి 1.5 years అవుతుంది. మీ బావ ఇచ్చేది ఉన్నదని, మీ భర్త ఇచ్చేది ఉన్నదని ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిండా, కలిసిండా? లేదు. ఇప్పుడు ఫోక్సో కేసులో ఒక చిన్న ఎలిగేషన్ అయితే ఎవరైనా చేయాలి. చేయకుండా నేను అవును అని ఒప్పుకోడు కదా. ఆ ఎలిగేషన్ చేసిండు అంతే. అది ఎలిగేషన్ మాత్రమే. ఒకవేళ ఇచ్చేటట్టుంటే ఇంతకుముందే కలిసి చెప్పాల్సింది కదా. మనకి చెప్పలే, మనకేం తెలుసు. మా బావనే ఇక ట్రాక్ తప్పించి ఆయన లైఫ్ అంతా స్పాయిల్ చేసి ఆన్లైన్ గేమ్లు ఆడిపించి ఆయనకు లోన్లు తీసుకొని అప్పుల పాలు చేసినంత ఈయన దగ్గరుండి చేసిన వ్యక్తి ఈయనకి ఇచ్చిన అంటే మేము నమ్మము. అది ఉట్టి అబద్ధం. అది ఏదో ఒకటి బెయిల్లో మెన్షన్ చేయాలి. లేకపోతే ఆయన మీద కేసు ఇంకా కొంచెం గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఒక చిన్న ఎలిగేషన్ పెట్టాలి అనేది పెట్టిరు. అది పుట్టి ఫాల్స్. అయితే ఈ కేసు మీరు ఫిర్యాదు చేసినప్పుడు తను అసలు లొకేషన్ నేను ఈ కేసుకు తనకు సంబంధం లేదు, తన సతీమణితో బయట ఉన్నాను అనేది ఆయన వాదన. ఇందులో ఎంత కరెక్ట్? ఇప్పుడు సతీమణితోని పొద్దునుండొచ్చు, సాయంత్రం ఉన్నాడు, మధ్యాహ్నం జరిగింది. ఇది ఎగ్జామ్ రాసి వాళ్ళకించి బయటకు వస్తూ ఉంటే అమ్మాయిని పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తా ఉన్నాడు. రోడ్డు మీద నాడి రోడ్లో చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్కడ చూసిన వ్యక్తులు ఉన్నారు. మేము ఫిర్యాదు చేసేటప్పుడు కూడా పిఎస్లో చెప్పినాం, మీరు వెళ్ళండి ప్లేస్కి, వెళ్ళి పంచనామా చేసుకోండి, అక్కడ ఒక 4గురిని కనుక్కోండి, సీసీ ఫుటేజ్లు చెక్ చేయండి అని కూడా చెప్పినాం. ఈ విషయం కూడా చెప్పినా నేను. ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదు, మీరు రికార్డ్స్ అయితే తీసుకోవాలి కదా. ఇవి వచ్చిండా, చేతిబడి గుంజులాడిండా అని చెప్పేసి అది ఏది చేయకుండా మేము ఇచ్చిన ఒక కంప్లైంట్ని ఆ ఎఫ్ఐఆర్ స్టాండర్డ్గా చేస్తాం. వీడు అట్లాంటోడే వీనికి తగిన చర్య తీసుకుంటాం వీని పైన అని ఫోక్సో కేసు బుక్ చేస్తున్నామని వాళ్ళే చెప్పారు. సరే చేయండి సార్, ఇది ఫోక్సోకి సంబంధించిందే కదా, మైనర్ కదా ఆమె అని చెప్పి మేము కూడా మాట్లాడిన తర్వాత దాన్ని మేము పోయినాక ఒక చిన్నపాటి సెక్షన్స్ పెట్టి, అంటే థ్రెట్ ఉందని పెట్టినాక కూడా అది ఇంత నెగ్లెన్సీగా ఇంత నిర్లక్ష్యంగా తీసుకొని ఏదో చిన్నపాటి సెక్షన్స్ పెట్టేసి ముఖాముఖి చేసినాం అనేది ఒకటి క్రియేట్ చేసేసి ఇక 2 రోజులు 3 రోజులు ఫోన్ కాల్స్ ఎంతో మేము చేస్తున్నామని మాకు చెప్పడము, 7:30 రావాలి పోవాలి ఇట్లా హడావిడి 2 రోజులు చేసి ఇక వారం రోజుల దాకా పడకోబెట్టి దాన్ని మళ్ళీ మేము అడిగిన దాకా ఆడు దొరుకుతలేడని సినిమా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు పోక్సో పెట్టిన తర్వాత వానికి తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసుకున్నాడు? పోలీసు సిబ్బంది ఎవరైనా తెలిసిందో లేకపోతే వాళ్ళ బంధువులను అడిగిన
ఇప్పుడు బంధువుల దగ్గరికి అయితే వెళ్తారు, అట్లా చెప్పడం వల్ల బంధువులు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకటి బెయిల్ తెచ్చుకున్నాడు బయట. ఈ సంబంధం ఏది వీళ్ళకు ఆయన్నే ఒక అడ్వకేట్ లాగా పనిచేస్తున్నాడు తప్పితే పోలీసు వాళ్ళకు మాత్రం అస్సలు వాళ్ళని పట్టుకోవాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, బాధితులకు వీళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి, వీళ్ళని న్యాయం చేయాలి అనేది ఒకటి లేదు. ఆయనకే సపోర్ట్ చేసుకుంటూ సరే అన్నట్టు ఉండి ఏమైతుందిలే ఈ కేసు చూద్దాంలే ముందరికి వెళ్తే గీలేంతలే అన్నట్టు కేసు నీరుగార్చేందుకు కూడా గతంలో పోలీసులకు డబ్బులు ఇచ్చాడనేది రాజ్ కుమార్. సో సస్పెన్షన్ గురయ్యాడు రమేష్ అనే ఎస్ఐ కూడా. ఇందులో సిఐ పైన కూడా ఆరోపణలు వస్తాయి. సో మరి నిజంగానే డబ్బులు ఇచ్చిండు వచ్చినా మరి పోలీసులు ఇతరుతో కుమ్మక్కయ్యారనుకుని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అది కనబడుతుంది కదా. ఒక కేసు ముందుకు తీసుకోపోతలే చంపడానికి మీ పిఎస్ ఒక ఊరు అవతల లేదు, వేరే ఊరు గ్రామస్తులు కారు, మీ పిఎస్ వెనకాలనే ఉన్న ఇల్లు ఇది. దీనికి ఇంత థ్రెట్ ఉంది, కొనాకి ఇల్లు ఉంది, 4 అమ్మాయిలు ఉంటారు, ఇంత ఉండి కూడా కనీసం ఒక రోజు పెట్రోలింగ్కి బండి రాదు ఇక్కడ. ఒక నైట్ అయినప్పుడు ఒకసారి పెట్రోలింగ్కి సెక్యూరిటీ అనేది కల్పించాలి కదా. ఒక 2 సార్లు వచ్చిపోతా ఉంటే నీరస్తునికి చేయాల్సిన ఏదైనా చేద్దాం అనుకున్నా ఆయనకు భయం అనేది కలుగుతుంది కదా. ఏమైనా చేసిరా అడగండి, ఇక్కడ చూసుకోమనండి, ఇక్కడ ఏమైనా వచ్చిరేమో లేదు. మరి అప్పుడు తీసుకొనే మీరు ఏదో ఆయన నుంచి ఆశపడి మీరు తప్పుదో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.